మెగాస్టార్ 157వ సినిమాకు దర్శకుడిగా అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడు. తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఈ సినిమా కూడా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుందని అనిల్ చెప్తున్నాడు. ఈ సినిమాలో ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే విధంగా వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నట్లు అనిల్ పలు సందర్భాల్లో తెలిపాడు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాకు 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే 'రౌడీ అల్లుడు' లాంటి వింటేజ్ చిరంజీవిని మనకు చూపించబోతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. మరి నిజంగానే చిరంజీవి కోసం 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి ఫిక్స్ చేశాడా అన్నది తెలియాలి. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతుంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా చిరంజీవికి అనిల్ రావిపూడి ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది. రీ ఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలలో చాలా సినిమాలు హిట్ అయినా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అందుకున్న సినిమాలు లేవనే సంగతి తెలిసిందే. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రెమ్యూనరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్లో ఉంది. భారీ ప్రాజెక్టులలో చిరంజీవి నటిస్తుండగా ఈ సినిమాలు కమర్షియల్గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే 'రౌడీ అల్లుడు' లాంటి వింటేజ్ చిరంజీవిని మనకు చూపించబోతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. మరి నిజంగానే చిరంజీవి కోసం 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి ఫిక్స్ చేశాడా అన్నది తెలియాలి. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతుంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా చిరంజీవికి అనిల్ రావిపూడి ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది. రీ ఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలలో చాలా సినిమాలు హిట్ అయినా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అందుకున్న సినిమాలు లేవనే సంగతి తెలిసిందే. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రెమ్యూనరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్లో ఉంది. భారీ ప్రాజెక్టులలో చిరంజీవి నటిస్తుండగా ఈ సినిమాలు కమర్షియల్గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.